గుంటూరు బీజేపీ జిల్లా కార్యాలయం నందు ప్రముఖ పాలపాటి రవికుమార్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు వనామ నరేంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి విచ్చేసి ప్రభుత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుంటూరు బీజేపీ జిల్లా కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. సంస్థాగత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రకృతి విపత్తుతో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భారతదేశంలో ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి పదంలో ఉంచడమే లక్ష్యంగా చేసుకుని బీజేపీ పనిచేస్తోందని అన్నారు. భారతీయ జనతా పార్టీకి ఉంది నాయకత్వం కూడా అలాగే పటిష్టమైన నాయకత్వం మనకి చాలా రోజుల తర్వాత గత 10 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇంకొక 5 సంవత్సరాలు కూడా మన నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రజలు ఎన్నుకున్నారు. దాంతోపాటు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో సంకీర్ణ ప్రభుత్వాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు విభిన్న రాష్ట్రాలు, విభిన్న కళలు, విభిన్న భాషలతో కూడుకున్న భారతదేశం ఇది. కాబట్టి ఇప్పుడు మనం కూటమి ఏర్పాటు చేసుకొని ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రభుత్వాన్ని ఏర్పరిచాం. జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఒక్కొక్క పార్టీలో ఉండే స్ట్రెంగ్త్ ఆ పార్టీలో ఉంది కానీ మిత్రధర్మాన్ని పాటించుకొని ప్రభుత్వాన్ని, ఎందుకంటే గత 5 సంవత్సరాలు అటవిక పాలన జరిగి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. మనకి యువతరానికి రేపొద్దున ఏమిటి అంటే, భావితరంలో ఏంటి అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు డెఫినెట్గా గమనించి మంచి మెజార్టీతో ఈ కూటమిని గెలిపించారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెబుతూ, ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి ఏదైతే ఈ మెంబర్షిప్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందో ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి రెన్యువల్ చేసుకుంటాం. 6 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన పండగ కింద మనం చేసుకొని, ఈ ఆవశ్యకత ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఊరికే మిస్డ్ కాల్ ఇచ్చేసి వాళ్ళు మెంబర్ చేయడం కాదు. వాళ్ళకి భారతదేశంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ